రోజు రోజుకు టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ముఖ్యంగా ఏఐ అందుబాటులోకి వచ్చాక ప్రపంచ తీరుతెన్నులు మారుతూ ఉన్నాయి. ఏఐ మోడల్స్ రోజు రోజుకు మరింత శక్తివంతంగా మారుతూ ఉన్నాయి. మానవులు ఇదివరకు రోజులు గంటలు పట్టే పనులను ఏఐ ఇప్పుడు నిమిషాల్లో చేసేస్తూ ఉంది. ఏఐ వేగాన్ని చూసి అందరూ ఒకే ఆలోచనలో పడ్డారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా అని. దీనినే ఏఐ నిరుద్యోగత అంటే ఏఐ అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటారు. నేను రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గత కొంతకాలంగా ఉద్యోగులను భయపడుతున్న ఒకే ఒక అంశం ఏఐ టెక్నాలజీ. దీనివల్ల ఉద్యోగాలు పోతాయని ప్రపంచ దేశాల్లో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుందని కొందరు నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగుల్లో 3% మందిని తొలగించింది. సుమారు 6,000 మంది ప్రభావితమయ్యారు. ఈ తొలగింపులలో ఎక్కువ మంది ఏఐ వ్యవస్థలను రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. సంస్థ కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని పెంచాలనే నిర్ణయం దీనికి కారణం. 50% కోడింగ్ ను ఏఐ చాట్ బోట్లతో రాయమని సూచించిన తర్వాత ఈ తొలగింపులు జరిగాయి. రీసెంట్ గా ఏఐ సాంకేతికతతో నటీనటులు, సహాయ నటులు లేకుండానే సినిమా చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేయడం జరిగింది. హీరోయిన్లే కాకుండా ఇతర ఆర్టిస్టులు మొత్తం 15 మంది ఏఐ క్యారెక్టర్లతో ఒక పూర్తి సినిమా ఇటీవల విడుదలైంది. లవ్ యూ పేరుతో కన్నడ భాషలో విడుదలైన ఈ సినిమా ప్రపంచంలోనే తొలి ఏఐ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఏఐ సాంకేతికతతో అద్భుతం సృష్టించవచ్చని నిరూపించారు. ఏఐ ఎంత వేగంగా పనిచేస్తుందో అనడానికి మరో ఉదాహరణ, ఒక క్లిష్టమైన చెస్ట్ ఎక్స్రేను నిపుణుడిలా విశ్లేషించి రోగికి న్యూమోనియా అని తేల్చింది ఏఐ. ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోతామనే భయం విపరీతంగా పెరిగింది. నిజంగానే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా? నివేదికలు ఏం చెబుతున్నాయి? ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని అమెరికన్ నివేదికల ప్రకారం ఊహించిన దానికన్నా భిన్నంగా ఉద్యోగాలు తగ్గవని చెబుతూ ఉన్నారు. ఏఐ ఉన్నప్పటికీ ఏడాదిలో అర్థ వివరణ, అనువాదానికి సంబంధించిన ఉద్యోగాలు 7% పెరిగాయని నివేదికలు చెబుతూ ఉన్నాయి. సగటు ఉద్యోగులతో పోలిస్తే నూతన ఉద్యోగులు అంటే ఫ్రెషర్లు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని అమెరికా డేటా వెల్లడించింది. చాలా కంపెనీలు ఏఐ సాంకేతికతను ప్రారంభ స్థాయి ఉద్యోగులు చేసే పనుల్లో ఉపయోగిస్తూ ఉన్నాయి. అమెరికాలో ఉద్యోగాలు లభించని నూతన ఉద్యోగులు కేవలం 4% మంది మాత్రమే ఉన్నారు. అమెరికాలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా నూతన ఉద్యోగుల పరిస్థితి ఇలాగే ఉంది. ఉద్యోగాలు లభించకపోవడానికి కేవలం ఏఐ మాత్రమే కారణం కాదు అని తెలుస్తోంది. దిగ్గజ కంపెనీలన్నీ ప్రతి పనిలోకి ఏఐని తీసుకొని వస్తామని చెబుతూనే ఉన్నారు. కానీ ముఖ్యమైన పనులకు మాత్రం ఏఐను ఉపయోగించడం లేదు. మౌలికంగా చూస్తే ముఖ్యమైన పనులు ఎటువంటి తప్పులు లేకుండా చేయడంలో ఇంకా ఏఐ నిపుణత్వం సంపాదించలేదు. మానవులకు ఉండే విచక్షణ శక్తిని కూడా అది సంపాదించలేదు. కనుక అది మానవులను భర్తీ చేయలేదు. ఒకవేళ కంపెనీలు ఏఐని తీసుకున్నప్పటికీ ఉద్యోగులను వదులుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేదు. ఏఐ మనిషిని భర్తీ చేయలేదు. మనిషితో కలిసి పని చేస్తుంది. పని వేగంగా జరగడానికి సహాయం చేస్తుంది. కాబట్టి ఏఐ వల్ల ఉద్యోగాలు భారీగా పోతాయనేది కేవలం ఓ అపోహ మాత్రమే. అయితే మారుతున్న ప్రపంచంతో మనుగడ సాధించాలంటే సాంకేతికతతో నవీకరించుకుంటూ ఉండాలి అనే విషయాన్ని మర్చిపోకూడదు.